హాయ్ గాయ్స్, ఏం చేస్తాను? దేనికి అది ఉంటే కొంచెం బయట పెట్టి ఒడిసి అట్లా ఎండిపోయింది, అందుకే ఎండిపోయింది తీసేస్తాను. ఎండిపోయింది క్లీన్ చేసిందా? చెప్పేది రాదు, నీకు చెప్పేది రాదు. పప్పకే క్లీన్ చేసిందని చెప్తాను. ఇంకొకటి చెప్పి నేను ఇంకోటి అది నాకు అర్థం కాలవాడు చెప్పింది. నువ్వు కూడా తెలియకుండా క్లీన్ చేసింది రాత్రి అని అంటుండు. రాత్రా ఇప్పుడా? రాత్రి నుంచి పొద్దున్న దాకనా? ఇంకా ఏం చేస్తాను? గోంగూరతో పెట్టు మరి కదా టీ తాగు. సో ఏం సోప్ అది? నీళ్ళు పోసుకునేదా? నీళ్ళు పోసుకునేది అది బోలేదు మంచి. నీళ్ళు పోసుకోవాలి, నేనే ఓపెన్ చేయాలి. నీళ్ళు మనం పోసుకుంటే అది ఆడేసి రుద్దుకోవాలి. అది పోసుకోవాలి. వాసన బాగా వస్తుంది. సూపర్ ఉంది. ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది. టీ పెట్టుకొని తాగినాక ఒక ఐడియా వస్తుంది. ఏదైనా చెయ్యి, ఏదో ఒక ఐడియా. ఈ ఫోటో ఎవరిదా? మరి ఏడెందుకు ఉంది? తెచ్చుకోండి, చూసుకోండి. డబ్బులు లేవు ఇంట్లో, ఏం లేని దానికి తోడు పిచ్చి పట్టిపోతుంది. అందరికి అట్నే ఉంది. నా కాడ రూపాయి దాకా కలర్ కూడా తెచ్చుకోరు. వీళ్ళేమో బాగా టీవీ ముందర కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. రే నీ కాడ చెల్లి తీరా, చెల్లి తీ నీ కాడ. గుడ్డలు అవి కూడా మట్టేసుకున్నాం. ఎన్ని మడత వేసి పెట్టినావా? అందుకే చేసిన రోజు కళ్ళు కాంటరావు. బాగుందా? ఇది అట్టే ఉందిలే. ఏం చేయకుండా ఉన్నప్పుడు ఇది చేయలేదని మళ్ళీ దానికి తోడు ఇవాళ నిన్నటి నుంచి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా కానీ కళ్ళు ఆడున్నాయా ఏమో. నేనుంటే కదా, నువ్వు లేకపోతే ఇంట్లోకి వచ్చినప్పుడు చూడవా? పాడరా చేసే జనగణమన పాడరా, పాడు పెదం వింటది. పాడు పాడంటే కొద్దిగా జనగణమన. ఆడమన్నప్పుడు పాడు, వద్దప్పుడు ఒక్కడే పాడుకుంటాడు చిక్కలాడ. ఏం అర్థం కాలేదు నాకే. 12 అవుతుంది టైం. 12 పావుదకు 12. 100 రూపాయలు ఎటు చాలు. ఏం చెప్పాలి? లేదు, పసుపు లేదు, కమట్టికాయలు లేదు. టీయా 12 గంటలకు టీ. సోనా
సోను ఏం చేస్తాను తలకాయ ఏంటిది ఏమి బెండ్లా ఎందుకు ఊడుతున్నావు ఎందుకు ఊడుతున్నావు ఎందుకు ప్రేక్షకు అడగాలని తీసి పెడతాను ఊడ్చేది అండి తీసి పెడతాను దాంట్లో ఊడుతాను మరేం పొరక అప్పుడెట్లా మామూలుకుంటుంది మొట్టకాయ అమ్మ కూరగాయలు తెచ్చి ఏం కదా చాలా కూరగాయలు ఇవే కదా తెచ్చి బాగున్నాయా బాగానే ఉంది సరిపోవంటవా సరిపోవనే సరిపోవా చాలు ఎవరు తింటుంటారు సన్నీ కూడా బుట్టలో వేయాలి సామాను గడిగి బుట్టలో వేయాలి సామాను గడిగి ఎందుకు మరి ఆడ పెట్టింది గ్యాస్ మీద పెట్టి ఏం లేకుండా ఉంటాయి అది సరిపోదు బుట్టలో సామాన్ వేసుకునేదంటే సామాన్ బుట్టాలి బుట్టలో వేయాలి అంటే బాత్రూమ్ ఏం చేస్తానంటే అంతా అక్కడంటే అక్కడ పోలేదే బాత్రూమ్ దీనికి మంచి అవుతానంటే ఒక చెప్పిన వచ్చిందా నాకు అర్థం కాలేదు ఏం తెచ్చుకుంటారో ఆయన ఎరగదైకో
కాదు. ఆగిపోయింది. ఉడికిందియా? ఏం ఉడికింది లోపల దాకా ఉడకల, మళ్ళీ ఉడకబెట్టి చిదిరిపోతుంది. మంట కావాలి. చిక్కుడుకాయల కూర ఫ్రై, పొడి దెబ్బల సంగటి, మొట్టికాయ పొడి దెబ్బ. ఇవి బాగున్నాయా? బాగున్నాయి. తోలు తీసుకొని అది దొరుకుని తిని బాగుంది, బాగా రెండు తోలు తిని. ఇవి మేము చిన్నప్పుడు తినేవాళ్ళం, దెంచిగడ్డలు అంటారు. ఎక్కడికి కాకపోతే అవి వచ్చి బాగుంటాయి, ఇవి వచ్చి ఎర్రగా ఉన్నాయి. అవి కొద్దిగా తప్పగా ఉన్నాయి, బాగా తీయగా ఉంటాయి అన్నమాట. దెంచిగడ్డలు అని తీయగా ఉంటాయి. ఆ బండి వచ్చింది అనుకో, బండి చుట్టూరు ఉండేది, ఒకటి రెండు సైడ్గా తీసుకునేది, తినేది మేము అప్పుడైతే. దెంచిగడ్డలు ఉడకబెడుతున్నా కానీ అదొక వాసన భలే వస్తుంది. ఇవి ఒక మాదిరిగా ఉంది. మొట్టికాయల పొడి దెబ్బలు, సంగటి మొట్టికాయల పొడి దెబ్బలు చేయాలి. మళ్ళీ పిల్లలు ఏం తింటారు కానీ వాళ్ళకి ఏమైనా చేయాలి. సో రెడీ చేయి మరి.